ప్రస్తుత కాలంలో ఎవరైనా ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయడానికి చాలా సులువు అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక ఫోన్ కావాలి. ఆ ఫోన్ దొరకడం అనేది సంవత్సరాల తర్వాత వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ ఇంట్లో నుంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మొబైల్ నెంబర్ తీసుకొని మనకున్న ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మనం క్రియేటివ్స్ చేసుకొని మనం సోషల్ మీడియాలో కానీ తెలిసిన వాళ్ళకి అందరు కూడా పంపించి బిజినెస్ స్టార్ట్ చేయడం. సో అంత సులభతరమైంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలంటే మనము ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కువ మనం అవుట్రీచ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాటికి రకరకాలుగా బిజినెస్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రస్తుతం పరిస్థితుల్లో. సో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి ఇవాళ మన స్టూడియోలో ఫ్రాంక్లిన్ రుద్రపాటి అని ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయనతో కలిసి మనం మాట్లాడతాం. ఆయన 10 సంవత్సరాల నుండి ఈ బిజినెస్లో ఉన్నారు. సో అతన్ని అడిగి ఒక కొత్త బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, రెఫరల్స్ కానీ యంగ్ లీడ్స్ కానీ ఎలా జనరేట్ చేసుకున్నారని ముందు తెలుస్తాం. సార్ వెల్కమ్ సార్. ఫ్రాంక్లిన్ నమస్కారం. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీ ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాడు ఇంట్లో నుంటే చేసుకుంటున్నాడు. ఈ మధ్య ఒక ప్రొఫెషనల్ కావచ్చు, ఒక సర్వీస్ ఓరియంటెడ్ కాదు, లేదా చిన్న ప్రోడక్ట్స్ తయారు చేసేవాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఈవెన్ ఇంత సింపుల్గా అంటే హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ కూడా తయారు చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఒక బిజినెస్ ఎక్కువ మంది రీచ్ కావాలంటే ఏ అవకాశాలు ఉన్నాయి మీకు తెలిసినవి చెప్పండి సార్. ఖచ్చితంగా చిన్న బిజినెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ అందరికి కావాల్సింది నెట్వర్క్. ఆ నెట్వర్క్తో బిజినెస్ చాలా చేయగలం. ఇప్పుడు నేను నా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా నేను రకరకాలమైన నేనే ప్రయత్నాలు చేసుకుంటానది మంచిదే. కానీ నెట్వర్క్ ఉండడం చాలా చాలా మంచిది. ఆ నెట్వర్క్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్లో ఉన్నాం మేము. ఆ నెట్వర్క్ పేరు బిజ్ నెట్వర్క్. ఆ బిజ్ నెట్వర్క్లో ఏమవుతుందంటే అందరూ ఓనర్స్, సిఇఓస్ అంటే ఎవరైతే మెయిన్ బిజినెస్లో ఉన్నారో వాళ్ళు అందరం, అంటే మేమందరం ఉదయకాలం పొద్దున్నే 7 గంటలకు 7:30 కలిసి కూర్చొని ఒకరొకరు బిజినెస్ గురించి తెలుసుకొని బిజినెస్ ఇచ్చుకోవడం పుచ్చుకోవడం చేసుకుంటాం. సో అప్పుడు ఒక ట్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది, ఒకరికి ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫర్నిచర్ డిజైనర్, నా కంపెనీ పేరు బెన్స్ ఫర్నిచర్స్. ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక ట్రావెలర్ కావాలా, నేను ఎక్కడో వెళ్ళాలా, నేను వెకేషన్కి వెళ్ళాలా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కడో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ నెట్వర్క్ గ్రూప్లో ఒక ట్రావెల్ మనిషి ఉంటాడు. నేనేం చేస్తానంటే, సార్ నేను ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్ళాలి, నాకు కొంచెం సపోర్ట్ చేయను అంటే ఆయన వెరీ మచ్ నాకు రెడీ ఉంటాడు. ఆ రూమ్లోనే ఉన్నాడు కాబట్టి నాకు బిజినెస్ ఆయన ద్వారా నాకు హెల్ప్ అయింది, ఆయనకు బిజినెస్ వచ్చింది. రేపు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నది, సపోజ్ ఏమైనా ఒక ఫర్నిచర్ కావాలనిపించింది అనుకోండి, మీరు చెప్పండి ఆయన బిజినెస్ ఎవరికి ఇస్తాడు? వేరే వాళ్ళకి ఇస్తాడా, మాకే ఇస్తాడా? జనరల్గా తెలిసిన వాళ్ళకే ఇస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఈ నెట్వర్క్ అనేది ఏదైతే ఉంటుందో చాలా మంది ఓనర్స్ ఉంటారు కాబట్టి ఒకరికి బిజినెస్ ఇచ్చుకోవడం పుచ్చుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో ట్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు బయట తెలియని దగ్గర కొన్నాం అనుకోండి, ఏమైనా ట్రస్ట్ ఉంటుందా? నమ్మగలమా? లేదు. ఇక్కడ నమ్మకం అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా బిజ్ నెట్వర్క్ మణికొండ చాప్టర్ అని ఉంది. ఉన్నాం కొంతమంది. 2 వారాల క్రితము 47 లక్షల బిజినెస్ చేశాం. వావ్. పోయిన వారం 22 లక్షల బిజినెస్ చేశాం. ఆ బిజినెస్ వేరే వాళ్ళకి ఇచ్చేది అవసరంలా, ఈ రూమ్ లోనే ఒకరిని తెలుసుకొని బిజినెస్ చేసుకోవడంలో చాలా సంతోషంగా ఉన్నది. అందుకే ఎవరైనా చిన్న వ్యాపారస్తులు కానీ, ఎవరైనా కొత్తగా మొదలు పెడుతున్నారు కానీ, ఎవరైనా ఎదగాలంటే వాళ్ళకు నెట్వర్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇవి బిజ్ నెట్వర్క్లో అద్భుతాలు క్రియేట్ అవుతున్నాయి అనమాట. ఇది మీకు చెప్పే చాలా బాగుందని, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. కానీ ఒక సామాన్య బిజినెస్ స్టార్ట్ చేయడం ఇలాంటి నెట్వర్క్లు ఎలా వాళ్ళకి పరిచయం అవుతుంది, ఎలా తెలుసుకుంటారు, ఎలా వస్తారు, రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి దాంట్లో రావాలంటే ప్రతి వారము లొకేషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉండేది నార్సింగ్లో, మణికొండ, కోకాపేట్, నార్సింగ్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, అంటే మీరు ఉన్న ప్రాంతంలో మేము బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఆ బ్రాంచెస్ అయినప్పుడు ఏమవుతాయంటే మీకు ఆ ఏరియా దగ్గరలో ఉంటారు కాబట్టి మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళి ఆ చాప్టర్లో వెళ్ళి మీకు ఎలా తెలవచ్చు అంటే, అఫ్ కోర్స్
సోషల్ మీడియా వాడబడుతున్నది. ఈ పాడ్కాస్ట్ త్రూ మీకు తెలుస్తుంది దట్ ఇట్లా చాప్టర్స్ ఉన్నాయి వేర్ వి మేక్ బిజినెస్ అని. సో అనేక రకాల ఫ్లయర్స్ వస్తున్నాయి. మా టీం వాళ్ళు ప్రతి వారం మీటింగ్ అప్పుడు వాళ్ళ స్టేటస్లో పెడుతుంటారు. ఒక ఫోటో తీసుకొని ఇక్కడ మీటింగ్ జరుగుతుందని స్టేటస్లో పెడతారు. ఆ స్టేటస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా డెఫినెట్లీ యూ కెన్ రీచ్ బిజ్ నెట్వర్క్. ఎవరైనా రావచ్చా? ఎవరైనా రావచ్చు. ఫ్రీనా? ఫ్రీ అనొచ్చు. కాకపోతే మీ ఒక బ్రేక్ఫాస్ట్ ఫీ కోసం ఆ డబ్బులు తీసుకుంటాం అంతే. అది ఎక్కువ కాదు. డిపెండ్స్, ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. 299 రూపీస్, 399 రూపీస్, 499, డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క హోటల్ బట్టి. కానీ అనుకోవచ్చు ఆ బ్రేక్ఫాస్ట్ డబ్బులు పక్కన పెడితే వచ్చిన ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఐటీ వ్యక్తిని, 9 సంవత్సరాలు ఐటీ చేసి వదిలేసిన వ్యక్తిని. అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి మీటింగ్ నాకు ముందే దొరికింటే ఎప్పుడు వదిలేసేవాడిని. ఇంకోటి 299, 399లో మీరు ఎక్కడ పెడుతుంటారు జనరల్గా? ఐ మీన్ ఖచ్చితంగా మంచి హోటల్ ఉంటుంది, ఖచ్చితంగా చాలా మంచి హోటల్. ఆ హోటల్లో మార్నింగ్ 7 o'clock మేము కలుస్తాం. 8 o'clock షార్ప్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 9:30 లోపల మీటింగ్ క్లోజ్ అయిపోతుంది. సో పొద్దునే రావాలా? ఎందుకంటే అంత పొద్దునే పెట్టారు. ఈవినింగ్ నైట్ టైం పెట్టచ్చు కదా, మాకు వర్క్స్ ఉంటాయి చాలా. ఫర్ ఎగ్జాంపుల్, కరెక్ట్, మంచి మాట అడిగారు. ఇప్పుడు మీ ఆఫీస్ టైమింగ్ అనుకుందాం 10 గంటల నుంచి 5 గంటల వరకు. 7 గంటల నుంచి 9:30 లోపల మీకు తెలియకుండానే మీ ఆఫీస్ కూడా వెళ్ళగలుగుతున్నారు, బిజినెస్ కూడా చేయగలుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఇక్కడ లేదు. ఎందుకంటే 7 to 9:30 చేసేది ఒక మంచి నెట్వర్కింగ్ టైం. అయితే ఒక డౌట్ అండి, జస్ట్ నేను 200 300 ఎంత కట్టేసి రెగ్యులర్గా వచ్చేస్తే నాకు నా బిజినెస్ వస్తుందా? మీరు ఒక్కసారి విజిటర్గా రావచ్చు. విజిటర్ అంటే చూడండి, మేము ప్రతి ఒళ్ళు ఎవరైతే మెంబర్స్ ఉన్నామో మేము డబ్బు కట్టి జాయిన్ అయినాం. ఇందాక ఫ్రీ అన్నారు. ఫ్రీ విజిటర్స్కి. విజిటర్ అంటారు, మెంబర్ అంటారు, దానికి కొంచెం క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఒక మెంబర్గా రావాలి, క్లియర్గా మాట్లాడదాం, క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు విజిటర్గా వచ్చారు, ఓకే, అంటే మాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక గ్రూప్ ఫ్యామిలీ, మణికొండ అనుకుందాం, మణికొండ చాప్టర్ ఫ్యామిలీ ఉన్నాం, రైట్. నేను ఆ చాప్టర్కి నేను ప్రెసిడెంట్ ఇప్పుడు. సో ఆ ఫ్యామిలీకి ఉన్నప్పుడు ఒక బయట వ్యక్తి వచ్చి యాజ్ అ విజిటర్గా వచ్చి నాకు బిజినెస్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, మీరు చెప్పండి, ఆయన ఆ ఫ్యామిలీలో మెంబర్ ఇంకా కాలేదు. ఆబ్వియస్లీ ఇవ్వరు, అంటే డౌట్ కాబట్టి వాడు ఎవడో తెలియదు. ఆ వ్యక్తి మెంబర్ గా వచ్చాడు అనుకోండి, అప్పుడు నేను బిజినెస్ ఇస్తామా లేదా చెప్పండి. మరి ఆ వ్యక్తి మెంబర్ ఎలా కావాలి? ఆ వ్యక్తి ఎలా కావాలంటే ఫీజు కేవలం 12,100 మాత్రమే సంవత్సరానికి. 12,100 మెంబర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు చూడండి, దాదాపు 17 చాప్టర్స్లు ఉన్నాయి హైదరాబాద్లో. అది రాబోయే రోజుల్లో డిఫరెంట్ రీజన్స్లో ఎక్స్పాండ్ అవ్వబోతున్నది. ఇప్పుడు అవన్నీ మెయింటైన్ చేయాలన్నప్పుడు వాళ్ళ ఫ్లయర్స్ కానీ వాళ్ళని మెయింటైన్ చేసి కొన్ని పై అధికారులు ఉన్నారు, అన్నీ చేయాలన్నప్పుడు ఆ మెయింటెనెన్స్ కింద అక్కడ వెళ్తుంది అనమాట. ఓకే, సో బేసిక్గా వాళ్ళ అడ్మినిస్ట్రేటర్ టు రన్ ద షో ఇట్ ఈస్ నీడెడ్ అనమాట. నేను ఒక్కోసారి అంటే అలా చేరితే ఆబ్సెంట్ కావచ్చు, ఎందుకంటే మాకు పనులు ఉంటాయి, ఏదైనా బిజినెస్ పనులు మేము మానేస్తాము. సార్ ఈ విషయంలో ఏమంటానంటే సార్, బిజినెస్ చేసే వ్యక్తి ఎవరైనా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డిసిప్లిన్. ఇప్పుడు నేను డబ్బులు కట్టేస్తా, నేను రాను అన్నప్పుడు నేనైతే ఈ సంస్థ కూడా అగ్రీ కాదు. ఎందుకు అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక ట్రావెలర్గా ఉన్నారు, ఈరోజు నేను డబ్బులు కట్టేస్తా నేను రాను అన్నారు అనుకోండి, అదే వారంలో నాకు ట్రావెలర్తో మీతో వర్క్ ఉండే, మీరు లేరు. లేదు, నాకు ఫోన్ చేయొచ్చు కదా, నేను దాంట్లో ఉన్నాను అంటే మీరు సీరియస్ లేరు కదా. మళ్ళీ అంటే నాకు పని ఉండి రాలేకపోయాను. టు బి వెరీ ఫ్రాంక్, ఐమ్ సారీ, విన్న వాళ్ళకు కూడా క్లియర్గా క్లారిటీ ఏమిస్తున్నాం అంటే, మీరు మీ బిజినెస్లో సీరియస్ లేనప్పుడు, డిసిప్లిన్ లేనప్పుడు అలాంటి వాళ్ళు మాకు వద్దు. సో బేసిక్గా అర్థమైందంటే ఈ
జస్ట్ గ్రూప్లో చేయడం కావాలంటే బిజినెస్ అని జరగదు. మనం ట్రస్ట్ని క్రెడిబిలిటీ బిల్డ్ చేయాలి, రెగ్యులర్గా అటెండెన్స్ ఉండాలి, ఖచ్చితంగా మన విజిబిలిటీ ఉండాలి, ఎక్కువ మందికి పరిచయం కావాలి, అప్పుడే మనకి బిజినెస్ వస్తుందని నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు నేను డబ్బులు కట్టేస్తా, నేను 2-3 రోజులు కూడా రాను, 4,000 రావాలంటే మీ ఒక కేటగిరీని ఓపెన్ చేస్తాం. ఓపెన్ అంటే ఆ సంస్థలో నుంచి మిమ్మల్ని బయటికి తీసేసి అయితే నేను ఎవరైనా పంపించవచ్చా? వాళ్ళని మీకు సమయం లేకపోతే వేరే ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళని రమ్మన్నారు, పంపించాలి. ఇది గుడ్ ఐడియా. ఎందుకంటే ఒక్కోసారి ఎమర్జెన్సీలు ఉంటాయి, మేము బయటకు వెళ్తుంటాం యాజ్ ఎ బిజినెస్ పర్సన్. సో ఎవరైనా పంపించే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మీరు రానప్పుడు మీ ఒక ఈమెయిల్లో కానీ మీ వాట్సాప్ కానీ లెటర్స్ పంపించబడతాయి. అది రైట్ అండి. నాకు యాక్చువల్గా నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా, నాకు అసలు మాట్లాడడం కూడా రాదు సరిగా. సో నాకు ఏమైనా ట్రైనింగ్ దొరుకుతుందా మీ దగ్గర? ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడ కొన్ని ట్రైనింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రౌండ్ ఉంటుంది, 60 seconds రౌండ్ అంటారు, ఆస్క్ రౌండ్ అంటారు అనమాట. అందులో చాలా మంది తడబడుతుంటారు, అడగడం ఎట్లా, ఏం అడగాల అన్నప్పుడు బిజినెస్ నెట్వర్క్ లో మంచి ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉన్నాయి. 1 నిమిషం మాట్లాడాలి, నేను 2-3 నిమిషాలు మాట్లాడలేనా? ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన ఒక మంచి బిజినెస్ మెన్ వెళ్తున్నాడు అనుకుందాం. ఆయనతో మనం మన బిజినెస్ గురించి మాట్లాడాలి. ఆయన సమయం ఇస్తాడా? నేను మీతో మాట్లాడాలంటే అరగంట సేపు అంటే ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? ఆయన చాలా బిజీ ఉంటాడు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫర్నిచర్ డిజైనర్, బెన్స్ ఫర్నిచర్స్ నా కంపెనీ. సో నేను ఆ 60 seconds ఎలా చెప్పగలను ఆయనను అంటే, ఎలా ఆయనను అట్రాక్ట్ అంటే నా మాటలతో ఆయనను ఎలా అట్రాక్ట్ చేయగలనంటే, హలో సార్, నా పేరు ఫ్రాంక్లిన్, నేను ఫర్నిచర్ కి 10 నుంచి 20 సంవత్సరాలు వారంటీ ఇస్తాను అని ఈ మాట ఒక మాట చెప్పేసి వదిలేసాను అనుకోండి. మీరు చెప్పండి, ఎవరన్నా 10 నుంచి 20 సంవత్సరాలు వారంటీ ఇస్తారా ఫర్నిచర్ లో? ఎప్పుడన్నా విన్నారా? ఎవరు ఇయర్ అంతకాలం ఎవరు కదండి. ఇప్పుడు నేను ఆ మాట అన్నప్పుడు అది మీ మైండ్ లో ఉందా లేదా? ఉంది. ఇంకా అసలు మోర్ ఇన్ఫర్మేషన్ చెప్తాడేమో వెయిట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి టైం ఉండదు. కానీ ఆ సమయంలో 60 seconds ఆయన మనసులో కానీ హృదయంలో ఇది పెట్టేశా, ఏదండి 10 to 20 years వారంటీ, ఫ్రాంక్లిన్ బెన్స్ ఫర్నిచర్స్ అని ఆయన ముద్ర పడిపోయింది ఆయన మైండ్ లో. ఆయనకు సమయం ఉన్నప్పుడు అప్పుడు నన్ను టచ్ చేస్తాడు, నా కాంటాక్ట్ చేస్తాడు. నేను నీతో మాట్లాడాను, మీరు నాకు చెప్పారు 10 to 20 years, ఏంటి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా అని అప్పుడు టైం ఇస్తాడు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అబౌట్ 60 seconds అన్నమాట. నేను ఎక్కువసేపు మాట్లాడాలంటే మాకు అవకాశం లేదా? ఎక్కువసేపు అంటే చూడండి, దేర్ ఇస్ వన్ మోర్ సంథింగ్ కాల్డ్ 8 minutes. సో ఈ ట్రైనింగ్స్ కూడా ఇవ్వబడతాయి. ఈ 60 seconds లో ఎలా పిచ్ చేయాలనేది అది ఒక ట్రైనింగ్. సరే, ఈ వ్యక్తే మరొకసారి నన్ను పిలిచాడు అనుకోండి, ఫ్రాంక్లిన్ నాతో రా, నేనుతో మాట్లాడాలా అని అనుకోండి. ఆయన నాకు మళ్ళీ 1 గంట సేపు ఇస్తాడు. ఆ వ్యక్తి అనుకుందాం, ఆ బిజినెస్ మ్యాన్, నేను ఆయనకు నా 10 నుంచి 20 సంవత్సరాలు వారంటీ ఇస్తా అని చెప్పిన ఆయనకు హృదయంలో కూర్చుంది, మైండ్లో కూర్చుంది. సో ఆ వ్యక్తి నన్ను కాల్ చేసి నేను నీతో మాట్లాడాలన్నప్పుడు 1 గంట సేపు ఇస్తాడా, 2 గంటలు ఇస్తాడా? ఇయ్యడు. ఈ బిజినెస్ నెట్వర్క్ అనే ఈ సంస్థలో మాకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. 8 నిమిషాల్లో ఎలా మన బిజినెస్ గురించి కంప్లీట్ గా చెప్పగలము అని ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఓకే. సో ఆ ట్రైనింగ్ ఏంటంటే ఎక్కువ మాట్లాడకుండా పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎలా మాట్లాడాలని నేర్పిస్తారు అనమాట. సో దే ట్రైన్ హౌ టు టాక్ ఇన్ 8 minutes. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ బిజినెస్ నెట్వర్క్. సో అనేక ట్రైనింగ్స్ బిజినెస్ నెట్వర్క్ లో నడుస్తాయండి. సో నేను ట్రైనింగ్స్ తీసుకోవచ్చు, ప్లస్ రెగ్యులర్ మీటింగ్ కావచ్చు. ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? మనం పిచ్ క్లబ్స్ అని ఉంటాయి ఇక్కడ. పిచ్ క్లబ్స్ ఉంటాయి. అంటే పిచ్ క్లబ్స్ లో ఎలా ఉంటే అది ఓపెన్ ఫర్ ఆల్ మెంబర్స్. దానికి డిఫరెన్స్ ఏంటో తెలియదు దానికి. ఇప్పుడు చూడండి, పిచ్ క్లబ్స్ లో ఏమైతే అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే, వాళ్ళు ఇంకా వాళ్ళకు బిజినెస్ నెట్వర్క్ గురించి తెలియదు, బిజినెస్ లో ఉన్నారు, కొంచెం ఎదగాలనుకుంటున్నారు, కొత్త నెట్వర్క్ లో రావాలనుకుంటున్నారు, అనేకులతో పరిచయాలు పెంచుకోవాలనుకుంటున్నారు. ఒక హోటల్ అనుకోండి, నార్మల్ చాయ్ కాఫీ కలుస్తారు, అందరూ ఫ్రెండ్స్ ఎవరు అందరూ ఆర్ ఇన్వైటెడ్ టు దట్ ప్లేస్. అక్కడ వాళ్ళ బిజినెస్ గురించి చెప్పుకోవడము, నేను ఇది అని. అక్కడ 12,100 పే చేయాల. మీటింగ్ ఫీ ఒకటి ఉంటుందా? మీటింగ్ అంటే జనరల్ చాయ్ కాఫీ ఎంత అవుతుందో అంతే అండి.
ఓకే. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఒక బిజినెస్ వైపు నుంచి తెలిసినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి విజిటర్గా వస్తారు, విజిటర్ నుంచి మెంబర్గా అవుతారు. అప్పుడు 12,100 కట్టాలి. ఓకే. సో అది వేరే ఇది వేరే. ఇది వేరే అది దానికేమో మెంబర్షిప్, దీనికేమో మెంబర్షిప్ ఏం లేదు, ఎవరైనా రావచ్చు బిజినెస్. మెంబర్షిప్ అంటారు. ఓకే. ఇది ఎప్పుడు ఉంటుంది? నెలకు ఒకసారి ఎట్లా? నెలకు 2 సార్లు ఉంటాయి. నెలకు 2 సార్లు. ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రస్తుతం మణికొండ ఇస్ ద బిగ్గెస్ట్ చాప్టర్. ఒక మెంబర్ ఉంటారు, ఒక ఫ్రాంచైజీ ఓనర్ అనుకోండి. ఆ ఫ్రాంచైజీ ఓనర్ చేస్తానంటే ఇక్కడ పిచ్ క్లబ్ పెట్టుకుందామని అందరికి ఇన్విటేషన్ పెడతాడు. అది ఓన్లీ మణికొండలోనే ఉన్నాయా? అనేక ప్లేసెస్ లో. ఎందుకంటే బిజినెస్ వర్క్ ఒక్క మణికొండలో లేదు, బిజినెస్ వర్క్ ఇస్ త్రూ అవుట్ హైదరాబాద్. ఓకే. సో ఎల్బీ అంటే యూ స్ప్రెడ్ అవుట్. మీరు మ్యాప్ చూస్తే ఎక్స్ట్రీమ్ ఎల్బీ నగర్, సెకండ్రాబాద్, మన హైటెక్. సో ఇలాంటి క్లబ్ విషయాలు ఇవన్నీ దీని గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుస్తుంది మాకు? హెలో బిజ్ అని ఒక ఆఫీస్ నంబర్ ఉంది. సో ఆ నంబర్ నేను మీకు చెప్తాను, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఆ నంబర్కి మీరు కాల్ చేస్తే ఎలాంటి ప్రశ్నలైనా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ నంబర్లో ఎవరైతే పిక్ చేస్తారో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ నంబర్ ఇస్ 9160666649. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. మేబీ మా ప్రేక్షకులకి ఇది పనికొస్తుందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ సార్. మీరు ఎవరైనా బిజినెస్ లో ఉన్నారు, మీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలని ఆశపడుతుంటే ఖచ్చితంగా బిజినెస్ నెట్వర్క్ కి రండి. మీ యొక్క బిజినెస్ ఖచ్చితంగా 100% కాదు 200% యూ విల్ గ్రో. యూ విల్ హ్యావ్ నెట్వర్క్, యూ హ్యావ్ రెఫరెన్స్. మేమందరం ఉన్నాము మీ అందరికి సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్.